గురుదేవా, పెంచీకటి అంటే ఏమిటి? అది ఉమ్. అది దాటడము అంటే ఏమిటి? వివరించగలరా? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబుకు పెంచీకటి కవ్వలనేటువంటి ఏకాకృత వెలుగున్న అతననే సేవింతునని గజేంద్ర మోక్షంలో ఉంది, భాగవతంలో అన్నారు. ఆ పెంచీకటి అనే పదం ఏంటంటే మామూలు చీకటి కాదు. పెంచీకటి అంటే ఈ చీకట్లు అనేటువంటి చీకటి అంటే మనం మన మన స్వామీజీ ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. ఏమిటంటే మనం ఇంట్లోంచి బయటికి వచ్చాం. బయటికి వచ్చేటప్పుడు అవన్నీ ప్రపంచం అంతా చూసుకొని వచ్చాం. మళ్ళీ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారం మూయబడి ఉంది. ద్వారం మూయబడి ఉంది. అప్పుడు ఏంటి కనబడుతుంది మనకి? ద్వారం లోపల మన ఇల్లు, అది మా మూలస్థానం కనబడదు. అలాగనే ప్రపంచానికి వెనకబెట్టి నించున్నాం. అక్కడ వెనుకదికి ఏం కనబడదు. ప్రపంచము కనబడదు, ఎదుట ఆత్మ కనబడదు. ఈ రెండు మధ్య స్థానంలో ఒక రకమైన అజ్ఞాన స్థితి, అంటే అజ్ఞానం అనకూడదు కానీ ఏమీ అర్థం కాని స్థితి, అది పెంజీకటి. అంటే జాగృతి స్వప్న సుషుప్తి. ఈ సుషుప్తి నుంచి తురియముకు వెళ్ళే ఆ జంక్షన్ లో ఉండేదే పెంజీకటి. ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నారు ఇంకో అధ్యాయంలోనే. ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. తమస్సు అంటే చీకటి. చీకటికి అవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అతనినే సేవించరని చెప్పారే, అది ఆదిత్యవర్ణం. అంటే సూర్యుని వలె ప్రకాశిస్తుంది. సూర్యుని వలె ప్రకాశానికి ముందు కనబడేది ఏంటంటే చీకటి, పెంచీకటి. ఈ పెంచీకటి అనేదే దాటాలి. ఈ పెంచీకటి దాటితే ఇంకా అంత అర్థమైపోయినట్టే. మనము ఇప్పుడు రోజు అనుభవిస్తున్న రాత్రి పగళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే మనం అనిపిస్తుంది. ఇది రాత్రి పగలు అనేది మనం అనిపిస్తుంది. ఏంటి ఇది? చీకట్లో ఈ మూడవస్థ, ఈ రాత్రి పగళ్ళు. చీకట్లోనే రాత్రి పగలు. ఈ రాత్రి పగలు లేని స్థితి ఒకటి ఉన్నది, పెంజీకటి. అది దాటితే అక్కడ ఏ దృశ్య ప్రపంచం కూడా అడ్డదు. పెంజీకటి అనేది ఆ అడ్డం ముందు ఏంటంటే ఈ రకమైన తెలియని స్థితి. వెనక లేదు, ముందు లేదు. ముందు ఆత్మదర్శనము లేదు, వెనక ప్రపంచము లేదు. ఆ జంక్షన్ లోనే ఏంటంటే చీకటి ఉంటుంది. ఆ దాటితే ఇంకా దృశ్య ప్రపంచం ఏది అడ్డదు. దాన్నే మమమాయ దురత్యయ అన్నారు 7వ అధ్యాయంలో. నా మాయని దాటడం కష్టము అని అన్నారు. ఆ మాయ ఏంటంటే చీకటి. ఆ చీకటిని దాటాలి అనుకుంటే మామేవయే ప్రపంచంతే మాయాం ఏతాం తరంతితే అన్నారు 7వ అధ్యాయంలో. నేను వెలుతురుని, నేను చీకటి, నేను అహమాత్మ గుడాకేశ, నేను జ్యోతిని, ఆత్మని. ఏంటి? జ్యోతిషామిపి తజ్జ్యోతి తమస పరముచ్యతే. అక్కడ కూడా చెప్తున్నారు జ్యోతులన్నిటికంటే జ్యోతి తమస్సుకి అవతలు ఉండేది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. అదన్నీ కూడా జ్ఞానం అదే, జ్ఞేయం అదే. జ్ఞానం ఈ శాస్త్రజ్ఞానం ద్వారా, సాధన ద్వారా పొందే గమ్యం కూడా అదే. అది ఎక్కడుంది? సర్వస్వ హృదయవిష్టితం, సర్వజీవుల హృదయంలో ఉన్నాను. ఆ సర్వజీవుల హృదయంలో ఉండే నేను, నన్ను ఎవరైతే తెలుసుకుంటారో నా మాయని దాటుతారు. నా మాయ అంటే ఈ పెంజీకటి. ఈ పెంజీకటికి వశమై ఉండేవే ఇవన్నీ, మిగతా అవస్థలు. జాగృత స్వప్న సుషుప్తి అవస్థలు 3 కూడా దానికి వశమై ఉన్నవే. అర్థమైందా? పెంజీకటి అంటే అంత లోపల ఉన్నది. అది యోగ సాధన పరంగా ప్రహ్లాదుడు, అదే గజేంద్ర మోక్షంలో ఏంటంటే లోకంబులు అంటే జాగృత స్వప్న సుషుప్త అవస్థలు. లోకేశులు, వైశ్వనుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, లోకస్తులు, మిగతా ఈ ప్రతి అవస్థలో ఉండే ఇతర జీవులు, తెగిన తుది, ఇవన్నీ దాటగా అలోకంబుకు పెంచి, ఇక్కడ చూసారా? అక్కడ లోకం కాదది. ఏంటి? ఈ కాదది. పెంజికటి అవ్వల అంటే ఆ పైన
పెంచీకటి కవ్వలని ఎవ్వండి ఏకాకృతి వెలింగు, అతను ఒక్కడే ఉన్నాడు, అతనినే సేవించినట్టు ఆయన్ని, అది జ్యోతిని నువ్వేం సేవిస్తావు, నువ్వు జ్యోతి అవ్వడం ప్రయత్నం చేయి, అది అంతరార్థం. ఇదంతా సాధన పరంగా ఉంది.